హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఒక పాత వీడియో అండి. ఒక ఆయన రవి అని ఉంటారు. అందరూ ముద్దుగా సినిమా ఇండస్ట్రీలో మచ్చ రవి అంటారు. అతను కొంచెం ఓపెన్గా మాట్లాడుతూ ఉంటాడు. సో ఒక ఇంటర్వ్యూలో, గ్రేట్ ఆంధ్ర ఇంటర్వ్యూలో ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ పుసుక్కున నిజాలు బయటకు వచ్చాయి. ఇవన్నీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు పుట్టినరోజు అప్పుడు ఇంకా ఐటీకి పితామహుడు, కంప్యూటర్కు తండ్రి, లేకపోతే సెల్ ఫోన్కు తాత, ఏఐకి చిన్నాయన, డ్రోన్లకు పెదనాయన అని చెప్పి నిన్నటి నుంచి సావ కొడుతున్నారు. సో ఈ వీడియోలన్నీ చెక్కలు కొడుతున్నాయి. ఈ సంచలన మాటలైన ఈ వాస్తవాలు ఒకసారి వారిద్దరు ఏం మాట్లాడుకున్నారు వినండి. మీరు చూసింటే మళ్ళీ చూసినా తప్పులేదు. ఎందుకంటే ప్రజలకు మనము అనునిత్యం చెప్తాను, లేకపోతే వాళ్ళు మోసపూరిత మాటల్లో మిమ్మల్ని మింగేస్తారు పచ్చ మీడియా వాళ్ళు. సో వీళ్ళకు రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అండి. అతను సినిమాకు సంబంధించిన వ్యక్తి. సో అతను మాట్లాడుతున్నాడు. అతనికి చంద్రబాబు నాయుడు మీద ఏం కక్ష లేదు, అది కూడా చెప్తున్నా. పాపం మళ్ళా అతన్ని ట్రోల్ చేయకండి, తెలుగుదేశం వాళ్ళకే చెప్తున్నా. మాటల్లో సరదాగా వచ్చింది. ఆ క్లిప్ ఇప్పుడు బయటకు వచ్చింది కాబట్టి మీకు చూపిస్తున్నా. అప్పుడు మనకున్న అత్యవసర మార్కులు బళ్ళార్లో సీట్ సంపాదించారు. ప్రైవేట్ మనకి లేవు కదా. అప్పుడే ఈ నాయకుడు జనార్దన్ రెడ్డి అంటే నేను బళ్ళారి, అప్పుడు మనకున్న అత్యవసర మార్కులు బళ్ళార్లో సీట్ సంపాదించారు. ప్రైవేట్ మనకి లేవు కదా. అప్పుడే ఈ నాయకుడు జనార్దన్ రెడ్డి గారి వల్ల విపరీతమైన ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేసినాయి. అక్కడేమో కర్ణాటకలో కేసెట్ అని పెట్టారు ఆ సంవత్సరమే. కాదు, మీరు ఏంటో కొత్త విషయం చెప్పినట్టు చెప్తున్నారు. ఏంటి? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వల్ల బోల్డ్ కాలేజీలు వచ్చాయి. అవును, నిజానికి అది వాస్తవం కూడా. అవును, అంతే కదా. కానీ జనాలంతా ఏమనుకుంటారు? చంద్రబాబు వల్ల వచ్చాయి అనుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదుగా, జనార్దన్ రెడ్డి 92లో వాస్తవం అది. ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలుగులో కానీ ఐటీ ఎడ్యుకేషన్ అంతవరకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేవు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 9 ఇంజనీరింగ్ కాలేజీలు పర్మిషన్ ఇచ్చాడు. అవును, ఇస్తే దాని మీద గొడవలు అయ్యాయి. దాని మీద కోర్టు సీఎం పోస్ట్ రిజైన్ చేశారు. బట్ అదే తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చి మళ్ళీ అది చంద్రబాబు నాయుడు గారు రావడం అది ఎలా వర్కౌట్ అయిందంటే సార్, నా అభిప్రాయం చెప్తున్నాను. ఈ రెండు బ్రెయిన్ చైల్డ్, ఈవెన్ హైటెక్ సిటీ కూడా బ్రెయిన్ చైల్డ్. ఆయన శంకుస్థాపన ఉంటుంది ఇక్కడ రాయ మీద జనార్దన్ రెడ్డి. అదే చెప్తున్నాను, బోత్ హైటెక్ సిటీ అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ రెండు కూడా ఎదురు జనార్దన్ రెడ్డి. అది కూడా ఎందుకు చెప్తాను మీకు, మిమ్మల్ని ఇబ్బంది పెడతా, సారీ. నేను నాకు సమాధానం ఉందా? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ ఆయన టీచర్ మొదలయ్యాడు. ఆయన ఎయిడెడ్ కాలేజెస్ ఉండేవి. వాళ్ళ వైఫ్ రాజలక్ష్మి గారు వాళ్ళందరూ ఆ ఎడ్యుకేషన్ మీద ఆయనకి ఐడియా ఉంది. ఆ ఎయిడెడ్ కాలేజెస్ ఇవన్నీ ఇది చాలామంది ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదండి. చంద్రబాబు నాయుడే ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చాడు, చంద్రబాబు నాయుడే హైటెక్ సిటీ కట్టాడు అంటారు. అది శుద్ధ అబద్ధం. ఐటీ రెవల్యూషన్ అన్నది ఇప్పుడు మాకు కాంగ్రెస్కు మాకు పెద్ద పడదండి, కానీ వాస్తవాలు వాస్తవాలే, మనం మాట్లాడుకోవాలి. ఐటీ రెవల్యూషన్ అన్నది ఇండియాలో తీసుకొచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారండి. మొబైల్ టెక్నాలజీ కానీ, లేకపోతే టెక్నాలజీ అన్న పదం మన ఇండియాలోకి ఎంటర్ అయిందంటే రాజీవ్ గాంధీ గారి పుణ్యమది. ఎవరైనా యాక్సెప్ట్ చేయాలి. డ్వాక్రా అన్న పదం కనిపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 1983లోనో 84లోనో. డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్ అని. డ్వాక్రాకు నేనే ఆద్యుని అంటాడు చంద్రబాబు నాయుడు. లేకపోతే కంప్యూటర్ నేను కనిపెట్టిన అంటాడు, సెల్ ఫోన్ నేను కనిపెట్టిన అంటాడు. అసలు ఫస్ట్ సెల్ ఫోన్ కాన్వర్సేషన్ జరిగింది అప్పట్లో బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న జ్యోతి బసు గారికి, టెలికమ్యూనికేషన్స్ మినిస్టర్గా ఉన్న సుఖ్రామ్ గారికి మధ్య 1996 సెప్టెంబర్లోనో అక్టోబర్లోనో మొదటిసారి వాళ్ళిద్దరూ సెల్ ఫోన్లో మాట్లాడుకున్నారు. సెల్ ఫోన్ నేను కనిపెట్టిన అంటాడు చంద్రబాబు నాయుడు. సెల్ ఫోన్ టెక్నాలజీ నేను తెచ్చిన అంటాడు. నువ్వు ముఖ్యమంత్రి అయిన తొలినాళ్ళు అప్పుడు అంతే, అంటే మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే కేంద్రం సెల్ ఫోన్ని వాడింది. అది ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పకపోతే ఈరోజు సెల్ ఫోన్ ఉండేటివి కాదా అండి? ఉండేటివి కాదా? ఏందో నేను చెప్తా, అన్నం తినండి, ఆరోగ్యంగా ఉంటారు, ప్రోటీన్ ఫుడ్ తినండి, హెల్తీగా ఉంటారు, ఉదయాన్నే లేచి ఎక్సర్సైజులు చేయండి, ఉదయాన్నే మీరు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయండి, రాత్రి 8 గంటలు బాగా పడుకోండి, ఇవన్నీ నేను కూడా చెప్తా. అందరూ చేస్తారు. చూసారా, నేను చెప్తేనే మీరు చేశారు అంటే ఇంకా దానికంటే దరిద్రం మూర్ఖత్వం ఉంటుంది. చంద్రబాబు నాయుడు కూడా చెప్పిండొచ్చు, సెల్ ఫోన్ వాడుకోండి, సెల్ ఫోనే నెక్స్ట్ టెక్నాలజీ అది ఇదని అందరూ చెప్పింటారు. కానీ నేనే మొత్తం నేనే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పకపోతే అండి ఆంధ్రప్రదేశ్లో కంప్యూటర్లు సెల్ ఫోన్లు ఉండేటివి కదా. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కటి ఏమైనా అక్కడికి రావాలి అంటే ఏవైనా ప్రోడక్ట్స్ కానీ ఏవైనా
రావాలి అంటే మనం ఏమైనా ఒక ద్వీపమా? చంద్రబాబు నాయుడు ఏమైనా బ్రిడ్జ్ కట్టినాడా? చంద్రబాబు నాయుడు తీసుకురాకపోతే రాదా? ఇంక ఎట్లా మాట్లాడతారంటే సెల్ ఫోన్కు నేనే, కంప్యూటర్కు నేనే, ఆద్యుని నేనే చెప్పిన, నేనే చేసిన. ఏం చేసినావు? ఇప్పుడు క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు కదండి, వీళ్ళు రాజకీయ నాయకులు కాదు. వాళ్ళకు పోనీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి పైన ప్రేమ లేదు, చంద్రబాబు నాయుడు పైన కక్ష లేదు. వాళ్ళు ఏదో కాన్వర్సేషన్లో మాట్లాడుతూ వాస్తవాలు చెప్పారు. నేను ఈ వీడియో ఎందుకు ప్లే చేస్తున్నా అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి తెలియదు అంత చంద్రబాబు నాయుడు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎందుకు అట్లా ఫిక్స్ అయిపోతున్నారంటే ఊదర కొట్టి 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 ఎవడు కొడతాడు? కమ్మ మీడియా. ఇంకా ఓపెన్గా మాట్లాడుకుందాం రండి. పచ్చ మీడియా అంటే కమ్మ మీడియా. వాళ్లకు చంద్రబాబు ప్లేస్లో కుక్కున్నా కుక్క విజనరీని చేస్తారు, నక్కున్నా నక్క విజనరీ చేస్తారు. నేను అదే ఎప్పుడు చెప్పేది. ఇప్పుడు చంద్రబాబు గారి గారిని నేనే విమర్శించాలి లేదు, వాళ్ళు చేసినది వాళ్ళు చేసినచ్చు. నేను ఎక్కడ కూడా దాన్ని కాదను. చంద్రబాబు గారు చేసినా కానీ చేసిన విషయాలను చేసినారనే చెప్దాం. మనం ఏం చంద్రబాబు గారు చేసిన దాన్ని చేయలేదని మనం ఎందుకు చెప్పాలా? కానీ విజనరీ అంటాడు. ఏం విజనరీ? అదొక అంటే రుద్దినారు, జనాల మీద రుద్దినారు. ఏం విజనరీ అండి? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. ఓల్వో వచ్చింది ఎక్కడ? కర్ణాటకలోని కోలార్ డిస్టిక్లో. కోలార్ నుంచి బెంగళూరుకి వెళ్ళిన మధ్యలో హొస్కోటలో ఉంటుంది. నేను అప్పుడు బీడీఎస్ చేసేటప్పుడు వారానికి 2 వారాలకు ఒకసారి బెంగళూరు వెళ్ళేవాడిని. సో అదే రూట్లో వెళ్ళేవాడిని. అది 2000 ఆ సంవత్సరం నేను బీడీఎస్ చేసింది. 1999లోనే ఎప్పుడో ఓల్వో స్టార్ట్ అయింది కర్ణాటకలో. ఇప్పుడు మనం చూసే ఓల్వో బస్సులు కానీ, ఓల్వో కార్లు కానీ అవన్నీ కూడా అక్కడ ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లోంచి వస్తాయి. ఓల్వో బస్సులు ఎంత ఫేమస్ అయినాయి. మరి ఓల్వో తెచ్చింది ఎవరు కర్ణాటకకి? మీరు ఎప్పుడైనా విన్నారా? మన పక్క రాష్ట్రమే కదా, మీరు ఎప్పుడైనా విన్నారా వాళ్ళు డబ్బా కొట్టుకోవడం? అదే పక్క రాష్ట్రానికి అవతల రాష్ట్రాలకు కూడా తెలిసేంతగా కియా నేను తెచ్చిన ఎంత ఊదర కొట్టింటారు ఒకసారి ఆలోచించండి. అంటే డబ్బాలు కొట్టుకోవడం తప్పితే చంద్రబాబు నాయుడు చేసింది ఏమీ లేదు. ఇంజనీరింగ్ కాలేజీలకు ఆద్యుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. హైటెక్ సిటీకి శంకుస్థాపన చేసింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. సైబర్ టవర్స్ ఏదో పేరు పెడితే దాన్ని హైటెక్ సిటీగా చంద్రబాబు నాయుడు మార్చినాడు. కంప్యూటర్లు టెక్నాలజీ మన దేశంలోకి రావడానికి ముఖ్య కారణం రాజీవ్ గాంధీ గారు. ఇంకా 108 అన్న మాస్టర్ స్ట్రోక్ అది. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు ఊహించని విధంగా 108, 104 తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారి. ఫీజు రీయింబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారు. అవి అజరామరంగా ఇంకా ఇప్పటికీ నిల్చున్నాయి. ఇంకా అందరూ కూడా ఫాలో అవుతున్నారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా కాపీ కొట్టారు. ఉచిత వైద్యం, కార్పొరేట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం, ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్. అమ్మ ఒడి జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్. నాడు నేడు స్కూల్స్ రిఫార్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్. సచివాలయ వ్యవస్థ, ఇప్పుడు కూడా సచివాలయ వ్యవస్థ కంటిన్యూ చేయక తప్పని పరిస్థితి చంద్రబాబు నాయుడికి. జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్. గ్రామ స్వరాజ్యం, మన విలేజ్ల్లోనే విలేజ్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, నాడు నేడు, అమ్మఒడి, జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్. చంద్రబాబు నాయుడు బ్రెయిన్ చైల్డ్ ఒకటి చెప్పండి. పోలవరం ఎప్పుడో 1980 ఆ టైంలో నాకు తెలిసిండి జలగం వెంగళరావు గారి టైంలో శంకుస్థాపన చేశారు. ఎవరు చేసినా చెప్దాంలేండి. 80s స్టార్టింగ్లో శంకుస్థాపన చేశారు. తర్వాత ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. 2005లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు రైట్ బ్యాంక్ కెనాల్, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులు స్టార్ట్ చేసి మనం ఆ మెయిన్ డ్యామ్ ఇవి స్టార్ట్ చేస్తే ఏదో ఒక రోజు స్టార్ట్ అవుతుందని మొత్తం పోలవరం పరుగులు పెట్టించింది రాజశేఖర రెడ్డి గారు. చంద్రబాబు వచ్చేసి పోలవరానికి నేను తాత, నేను తండ్రిని, నేను ముత్తాతను అంటాడు. ఇంక ఏం మాట్లాడాలండి? గూగుల్ అదానీ డేటా సెంటర్కి మనం పచ్చజెండా ఊపి సబ్సీ కేబుల్ ఇవన్నీ వేసి అన్నీ చేస్తే గూగుల్ అనేవాడు అదానీ వాళ్ళు మాట్లాడుకొని గూగుల్ మేము వస్తామంటే నేను తీసుకొచ్చినా ఊదర కొట్టుకుంటారు. చంద్రబాబు చేసింది ఒక్కటి చెప్పండి, ఒక్కటి చెప్పండి. ఏవి తన ఫ్లాగ్షిప్ పథకాలు ఒకటి లేవు. కానీ ఇంకా నేనే చేసిన అంటే ఈ పచ్చగొట్టాలు అనే కంటే కూడా వాళ్ళు ఇంకా కేవలం వాళ్ళు ఈ కులాభిమానంతో అండి. నేను మళ్ళీ ఇక్కడ ఒకటి మీరు గమనించాలి. నాకు చాలామంది చౌదరీస్ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చాలా మంచోళ్ళు. కానీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే మేమే ఉండాలా, మావాడే ఉండాలా. అక్కడ మాత్రం ఎందుకో వాళ్ళు గిలగిల కొట్టుకుంటారు. నాకు అర్థం కాదు. వాళ్ళకు వల్ల చంద్రబాబు మీద ఏం ప్రత్యేక ప్రేమ ఉండదు. రేపు పొద్దున నారా లోకేష్ రాగానే చంద్రబాబును మించి నారా లోకేష్ ఉన్నాడు, లేకపోతే నారా లోకేష్ ముందర చంద్రబాబు జుజుబి ఎవడు చంద్రబాబు అని 2 రోజులు మర్చిపోతున్నాడు. అందుకనే కదండి రామారావుని అంత పోటు పొడిచింది కూడా ఇంకొక అమ్మోడే కదా, మనకేం ప్రాబ్లం లేదు, మన వాడు ఉన్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు డైజెస్ట్ చేసుకున్నారు. లేకపోతే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని అంత దారుణంగా పదవీచ్యుతుని చేసి అతను మానసిక క్షోభకు గురై చనిపోతే ఎవరికైనా బాధ ఉండదండి? వాళ్ళు ఆలోపే తేరుకొని రామారావు వేస్ట్, చంద్రబాబు బెస్ట్ అనే స్టేజ్కి వాళ్ళు పోయారంటే వాళ్ళకు చెప్తున్నా కదండి,
చంద్రబాబు ప్లేస్లో కుక్క ఉంటే కుక్క విజనరీ, నక్క ఉంటే నక్క విజనరీ. ఇంకా అన్నీ ఆ కుక్కే కనిపెట్టిందని చెప్తారు, అన్నీ ఆ నక్కే కనిపెట్టిందని చెప్తారు. దట్స్ ఇట్.